గత 20 సంవత్సరాలకి వెళ్ళి పాలించేటోళ్ళు ఎవరైతే ఉంటారో సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, ఎవరైతే ఉన్నారో వాళ్ళ కేవలం వాళ్ళ లబ్ధి కోసం మాత్రమే రాజకీయాలకు వచ్చింది. అట్లాంటప్పుడు వాళ్ళు సంపాదన ధ్యేయంగా వచ్చిండ్రు. కానీ ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే, చదువుకున్న ఒక PhD స్టూడెంట్, MA అయిపోయింది, గత 20 సంవత్సరాలకి వెళ్ళి చూస్తాను ఊరి గురించి. ఇంతవరకు కూడా ఏ సర్పంచులు మారినా ఎవరు మారినా వ్యవస్థలో ఇంతవరకు ఊరైతే మారతలేదు. నేను చదువుకున్నాను కాబట్టి జీవోలు తెలుసు, కేంద్ర ప్రభుత్వ నిధులు కానీ రాష్ట్ర ప్రభుత్వ నిధులు కానీ ఆ సెంట్రల్ ఫండ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని 100% తీసుకొచ్చి డెవలప్మెంట్ చేస్తా. నేను చదువుకున్నోనిగా అందరూ ప్రజల అభిమానాన్ని చూరగొన్నా. ఎవరైతే ప్రజలైతే ఎవరైతే ఉంటారో ఒక కొత్తదానాన్ని కోరుకుంటారు, యువత రావాలనుకుంటారు, వ్యవస్థలు మారాలి అని ప్రజల్లో ఒక అది ఉంది, బలమైన కోరిక ఉన్నది. కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని కాపాడే దిశగా 100% నేను ముందుకు వెళ్తాను. వాళ్ళు ఏదైతే కోరుకుంటారో అన్ని సౌకర్యాలు కూడా 100% నేను వాళ్ళకు హామీల రూపకంగా ఇవ్వడం జరిగింది. 100% డెవలప్మెంట్ చేస్తా అనే ఉద్దేశంగా నాకు ఓటు వేస్తారని నేను. చట్టాలపైన అవగాహన ఉన్నది. యువతన పెడదారి పట్టకుండా చూసుకునే బాధ్యత తీసుకొని గ్రామ అభివృద్ధి ధ్యేయంగా పనిచేసి ముందుకు వెళ్తానని బలంగా నమ్ముతాను. చదువుకున్న విద్యావంతుడిగా గ్రామాభివృద్ధి ధ్యేయంగా వస్తాను. అవినీతి రహిత గ్రామంగా తీర్చిదిద్దే బాధ్యత నాదిగా తీసుకుంటానని ప్రజలకు బలమైన హామీ ఇస్తున్నా. ఈ ఒక్కసారి అవకాశం ఇస్తే 100% గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించి ఆదర్శ గ్రామాన్ని తీర్చిదిద్దాలని పాటిస్తాను. మాది అమ్మనగుర్తి గ్రామం. రమేష్ నా మిత్రుడే చిన్నప్పటి నుండి. ఈ అమ్మనగుర్తి గ్రామం గత 10-15 ఏళ్ల నుండి పూర్తిగా అభివృద్ధికి నోచుకోలేదు. దానికి అనేక కారణాలున్నాయి. వారికి సంబంధాలు లేకపోవడం వల్ల ఈ గ్రామం అభివృద్ధికి నోచుకోకపోవడం జరిగింది. ఈ గ్రామం కాట్రపల్లి నుండి అమ్మనగుర్తి వరకు ఈ రోడ్డు పూర్తి స్థాయిలో నేను రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరుగుతున్నా కానీ ఇట్లాంటి రోడ్డు నేను ఇంతవరకు కూడా చూడలే. ఈ రోడ్డు కానీ అమ్మనగుర్తిలో ఉన్న గ్రామంలో అనేక సమస్యలను పరిష్కరించడానికి నాకు ఇక్కడ బలంగా మా మంత్రివర్యులైన పొన్నం ప్రభాకరన్తో చాలా సత్సంబంధంగా ఒక తమ్మునిగా నేను సత్సంబంధి. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఉన్న అన్ని మంత్రులతోటి నాకు సత్సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఈ గ్రామం నా సొంత గ్రామం. కాబట్టి రమేష్ను, ఒక విద్యావంతుడైన రమేష్ను నిలబెట్టి ఈ గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలనే ప్రధాన లక్ష్యంతో నిలబెట్టడం జరిగింది. దానికి యువతతో గత 15-20 రోజుల నుండి యువతతో అందరితో చర్చ జరిపి SC ST BC మైనార్టీలతోటి ఇక్కడున్న రెడ్లు వెలమలతోటి చర్చలు జరిపి ఈయనైతేనే సరైన క్యాండిడేట్ అని వాళ్ళు చెప్పి వాళ్ళు మాకు భరోసా ఇవ్వడంతో మేము రమేష్ని నిలబెట్టడం జరిగింది. రమేష్కి కూడా మేము గత 20 సంవత్సరాల నుండి ఇక్కడ ప్రతి ఇంటికి అనేక మంది విద్యార్థులకు నేను ఫీజులు మాట్లాడడం జరిగింది. అనేక కుటుంబాలకు ఎంతో కొంత నా వంతు సహాయం చేయడం జరిగింది. అందరూ కూడా నన్ను చూసి రమేష్ని చూసి ఆదరిస్తారని ఈ సర్పంచ్ ఎన్నికను సర్పంచ్గా రమేష్ను అధిక మెజార్టీతో గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను. గ్రామ అభివృద్ధి మాత్రం పూర్తి స్థాయిలో రమేష్తో పాటు రమేష్కు వెన్నుదాన్ని ఉండి నేను అందరి మంత్రుల దగ్గరికి తీసుకుపోయి నిధులు తెచ్చి అమ్మనగుర్తి గ్రామాన్ని నా సొంత గ్రామం కాబట్టి నేను అభివృద్ధి చేయడానికి ముందుంటానని నేను ఈ సందర్భంగా అమ్మనగుర్తి గ్రామ ప్రజలందరికీ, నా యువకులకు, విద్యార్థులకు, నేను ఎంతో మందికి అండదండగా ఉన్న వారి అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. రమేష్ను గెలిపించాలని ఈ సందర్భంగా మిమ్మల్ని వేడుకుంటున్నాను.